గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం జూన్ 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్లకు ఇది చాలా ఉపయోగకరం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ కు WHO నెల్సన్ మండేలా అవార్డ్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ 2024 లభించింది. నెక్స్ట్, యుఎస్లో జరిగిన రెడ్ ఫ్లాగ్ 24 వ్యాయామంలో యుఎస్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బృందం. నెక్స్ట్, 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్తో ప్రపంచంలోనే మొట్టమొదటి రాకెట్ను ప్రారంభించింది అగ్నికుల్. నెక్స్ట్, ఫేమా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆర్బీఐ ఎవరికి జరిమానా విధించింది? హెచ్ఎస్బిసి బ్యాంక్. నెక్స్ట్, ఒకే సీజన్లో 2 సార్లు ఎవరెస్ట్ అండ్ లోత్సే శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు సత్యదీప్ గుప్తా. నెక్స్ట్, ఏషియా ఛాంపియన్షిప్లో భారత్కు మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది దీపా కర్మాకర్. నెక్స్ట్, ప్రపంచంలోనే ఎత్తైన బూత్ టాషీ గ్యాంగ్ మోడల్ పోలింగ్ స్టేషన్ ట్యాగ్ను పొందింది. నెక్స్ట్, ప్రభుత్వం రిటైర్మెంట్ గ్రాట్యుటీ అండ్ డెత్ గ్రాట్యుటీ 25% అంటే 20 లక్షల నుండి 25 లక్షలకు పెంచింది. నెక్స్ట్, 30 సంవత్సరాల పాటు టాంజానియాలోని తార్ ఎస్ సలాం పోర్టును నిర్వహిస్తుంది అదాని పోర్ట్స్. నెక్స్ట్, క్యూబాకు మానవతా సాయం పంపిన భారత్. నెక్స్ట్, రేడియేషన్ నిరోధక క్షిపణి రుద్రం M2ని విజయవంతంగా పరీక్షించింది డిఆర్డిఓ. నెక్స్ట్, పాఠశాల పాఠ్య పుస్తకాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ను పరిచయం చేసింది కేరళ. నెక్స్ట్, ప్రపంచంలో అత్యధికంగా పుచ్చకాయలను ఉత్పత్తి చేసే దేశంగా చైనా. నెక్స్ట్, WOH వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ కొత్త డీజీగా ఇమాన్యుయల్ సౌబరెన్. నెక్స్ట్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC చైర్మన్గా రాకేష్ రంజన్. నెక్స్ట్, ప్రపంచంలో అత్యధిక కూరగాయలు ఉత్పత్తి చేసే దేశంగా చైనా. నెక్స్ట్, మైనారిటీ కమ్యూనిటీ నుండి పాకిస్తాన్ ఆర్మీలో మొదటి మహిళా బ్రిగేడియర్గా హెలెన్ మేరీ రాబర్ట్స్. నెక్స్ట్, దీన్ దయాల్ చైర్పర్సన్గా సుశీల్ కుమార్ సింగ్ IRS ME. నెక్స్ట్, భారతదేశం 2023-24లో అత్యధిక FDIని ఎక్కడి నుండి అందుకుంది? సింగపూర్. నెక్స్ట్, దక్షిణ కొరియా నేషనల్ స్పేస్ ఏజెన్సీ కాసాను స్థాపించింది. నెక్స్ట్, NHRC తాత్కాలిక చైర్పర్సన్గా విజయభారతి సయాని. నెక్స్ట్, టైమ్ యొక్క ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన కంపెనీలలో రిలయన్స్ అండ్ టాటా గ్రూపులు. నెక్స్ట్, సివిల్ సర్వీసెస్ ప్రారంభించిన తొలి దేశంగా ఘనత చైనాకు దక్కింది. నెక్స్ట్, ఉగ్రవాద జాబితా నుంచి తాలిబాన్లను తొలగించనున్న రష్యా. నెక్స్ట్, ఇస్రో అండ్ విప్రో 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్పై సహకరిస్తాయి. నెక్స్ట్, అసెంబ్లీ ఎన్నికలు 2024లో అరుణాచల్లో బీజేపీకి మరియు సిక్కింలో SKM భారీ విజయం సాధించాయి. నెక్స్ట్, మెక్సికో అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళ క్లాడియా షిన్బామ్. నెక్స్ట్, సేవ అండ్ లావాదేవీ కాల్ల కోసం కేంద్రం కొత్త నంబరింగ్ సిరీస్ 160ని ప్రవేశపెట్టింది. నెక్స్ట్, ఐలాండ్ అధ్యక్షురాలిగా హల్లా టోమర్ దొత్తిర్. నెక్స్ట్, పెట్టుబడులపై జాయింట్ టాస్క్ ఫోర్స్ మొదటి సమావేశాన్ని నిర్వహించాయి భారత్ అండ్ ఖతార్. నెక్స్ట్, UNSC శాశ్వత సభ్యులుగా పాకిస్తాన్, పనామా, సోమాలియా, గ్రీస్ అండ్ డెన్మార్క్. నెక్స్ట్, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్విట్జర్లాండ్ అండ్ చైనా తర్వాత మేలో భారతదేశం 3వ అతిపెద్ద బంగారం కొనుగోలుదారు. నెక్స్ట్, చైనా అంతరిక్ష నౌక చాంగ్ E6 మొదటి నమూనాలను తీసుకుని చంద్రుని నుండి బయలుదేరింది. నెక్స్ట్, 2023-24లో భారతదేశం యొక్క 3వ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా నెదర్లాండ్స్. నెక్స్ట్, హిమాలయన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్లో అద్భుతమైన బ్లూ యాంట్ను కనుగొనబడింది. నెక్స్ట్,
అంటువ్యాధి కాని నిఫా వైరస్ లాంటి కణాలను అభివృద్ధి చేసింది కేరళ ల్యాబ్. నెక్స్ట్, అంతరిక్ష సుస్థిరతకు జీరో డెబ్రిస్ చార్టర్పై సంతకం చేశాయి 12 దేశాలు. నెక్స్ట్, రాష్ట్రీయ ఈ పుస్తకాలయ కోసం సంస్థాగత ఫ్రేమ్వర్క్ను రూపొందించడానికి నేషనల్ బుక్ ట్రస్ట్తో పాఠశాల విద్యాశాఖ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. నెక్స్ట్, యాపిల్ను అధిగమించి నెంబర్ 2 అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా. నెక్స్ట్, పెట్టుబడిదారుల కోసం సెబీ ప్రారంభించిన మొబైల్ యాప్ను సారథి 2.0. నెక్స్ట్, లోక్సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ మినహా 65.79% పోలింగ్ ఎలక్షన్ కమిషన్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మరిన్ని వీడియోల కొరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్, రియల్ టైం పేమెంట్స్ కోసం భారతదేశం యొక్క యూపీఐ సాంకేతికతను స్వీకరించింది పెరూ. నెక్స్ట్, అంతరిక్షంలో 1000 రోజులు గడిపిన మొదటి వ్యక్తి ఓలెగ్ కొనెనెంకో, రష్యన్ కాస్మోనాట్. నెక్స్ట్, ఐఎస్ఎస్ఎఫ్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ మ్యానేజ్ ప్రపంచ కప్లో సర్బ్జోత్ సింగ్ స్వర్ణం సాధించాడు. నెక్స్ట్, 8 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాటిన 7వ కంపెనీగా ఎస్బీఐ అవతరించింది. నెక్స్ట్, అంబానీని వెనక్కి నెట్టి మళ్ళీ ఏసియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచాడు గౌతమ్ అదానీ. నెక్స్ట్, హునార్ ఇండియా ఫోక్ అండ్ ట్రైబల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ దుబాయ్లో ప్రారంభమైంది. నెక్స్ట్, చంద్రుని అవతల వైపు నుండి రాళ్ళు అండ్ మట్టితో చైనా యొక్క చాంగ్ E6 భూమిపైకి దిగింది. నెక్స్ట్, ఎన్సీఆర్లో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ నిర్దేశించిన చెట్ల పెంపకం లక్ష్యం ఏమిటి? 4.5 కోట్లు. నెక్స్ట్, 17 ఏళ్ల తర్వాత భారత నౌకాదళం UH-3H హెలికాప్టర్ను డీఇండక్ట్ చేసింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ ఐఏఎస్. నెక్స్ట్, అన్రిజర్వ్డ్ సీటు నుండి గెలిచిన అతి పిన్న వయస్కురాలైన గిరిజన నాయకురాలు ప్రియాంక జార్కిహోలీ కర్ణాటక నుండి. నెక్స్ట్, డైరెక్టర్ జనరల్ ఈసిక్ బాధ్యతలు స్వీకరించారు శ్రీ కమలేష్ కిషోర్ సోన్. నెక్స్ట్, 18వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2024 ఎక్కడ జరిగింది? ముంబైలో. నెక్స్ట్, 2024 ఈవై ప్రపంచ పారిశ్రామికవేత్తగా ఎవరు ఎంపికయ్యారు? వెల్లైన్ సుబ్బయ్య, TII. నెక్స్ట్, దిలీప్ బోస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు నార్సింగ్ మరియు రోహిణి లోకాండే. నెక్స్ట్, ది ఏషియన్ బ్యాంకర్ ద్వారా బెస్ట్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ రెగ్యులేటర్ అవార్డు లభించింది సెబీకి. నెక్స్ట్, యూరోపియన్ కమిషన్ మానవ హక్కుల ఆందోళనల మధ్య పరిరక్షణ గ్రాంట్ నుండి టాంజానియా మినహాయించింది. నెక్స్ట్, ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను వరుసగా 3వసారి గెలుచుకుంది ఈగా స్విటెక్. నెక్స్ట్, అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ UFCలో గెలిచిన తొలి భారతీయ ఫైటర్గా పూజా తోమర్. నెక్స్ట్, అంతర్జాతీయ డిజిటల్ టీచర్స్ ఒలింపియాడ్ 2024లో అగ్రస్థానంలో శ్రీమతి శిల్పి అగర్వాల్. నెక్స్ట్, సిక్కిం ముఖ్యమంత్రిగా 2వసారి ప్రమాణ స్వీకారం చేశారు SKMకు చెందిన ప్రేమ్ సింగ్ తమాంగ్. నెక్స్ట్, నీతి ఆయోగ్లో డైరెక్టర్గా ఆశిష్ కుమార్ డాష్. నెక్స్ట్, గెయిల్ భారతదేశపు అతిపెద్ద 1500 KTA ఈథేన్ క్రాకర్ ప్రాజెక్టును ఎంపీలో ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్, వరల్డ్ లీగ్ ఆఫ్ ఫైటర్స్కి గోల్డెన్ టికెట్ను గెలుచుకున్న మొదటి ఇండియన్ ముయే థాయ్ ఫైటర్గా సూర్య సాగర్. నెక్స్ట్, ప్రపంచ బ్యాంక్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం. నెక్స్ట్, 30వ ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా 3వసారి ప్రమాణం స్వీకారం చేశారు ఫేమా ఖండు. నెక్స్ట్, అస్సాం ప్రభుత్వం బాలికల విద్యను ప్రోత్సహించడానికి బాల్య వివాహాలను అంతం చేయడానికి కొత్త పథకం ముఖ్యమంత్రి నిజుత్ మొయినా. నెక్స్ట్, ఒడిశా బీజేపీ తొలి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ. నెక్స్ట్, 8వ ఎడిషన్ జపాన్ ఇండియా మారిటైమ్ ఎక్స్చేంజ్ జిమెక్స్ 24 జపాన్లో ప్రారంభమైంది.
నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వంలో బీహార్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కేటగిరీ హోదా డిమాండ్. నెక్స్ట్ ఇండియా మరియు యుఏఈ స్థానిక కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ను ప్రారంభించింది. నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చోరీకి గురైన 500 ఏళ్ల నాటి కాంస్య విగ్రహాన్ని భారత్కు తిరిగి ఇవ్వనుంది. నెక్స్ట్ విశాఖపట్నం ఓడరేవు ప్రపంచ బ్యాంక్ కంటైనర్ పోర్ట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023లో 19వ ర్యాంకింగ్. నెక్స్ట్ కాంటార్ బ్రాండ్జెడ్ నివేదికలో ఇన్ఫోసిస్ 74వ అత్యంత విలువైన ప్రపంచ బ్రాండ్గా నిలిచింది. నెక్స్ట్ కొండ చర్యలు విరిగిపడిన పపువా న్యూ గినియాకు భారతదేశం మానవతా సాయం. నెక్స్ట్ అహ్మదాబాద్ యూనివర్సిటీ రిబా రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ ఇంటర్నేషనల్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ 2024ను గెలుచుకుంది. నెక్స్ట్ వ్యర్థ పదార్థాల నిర్వహణను సాధించేందుకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్కి ప్రపంచ బ్యాంక్ మద్దతు. నెక్స్ట్ మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మరిన్ని వీడియోల కొరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇండియా ఐఓఆర్ఏ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ క్రూజ్ టూరిజం కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఢిల్లీ. నెక్స్ట్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా రెండోసారి ఎవరు ఎన్నికయ్యారు? సిరిల్ రామాఫోసా. నెక్స్ట్ మధ్యప్రదేశ్ సీఎం పిఎం శ్రీ టూరిజం ఎయిర్ సర్వీసెస్ను ప్రారంభించారు. నెక్స్ట్ భారత నౌకాదళం యొక్క మొట్టమొదటి మహిళా హెలికాప్టర్ పైలట్ అనామిక బి రాజీవ్. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యధికంగా నైట్రస్ ఆక్సైడ్ విడుదల చేసే దేశాల్లో రెండవది భారత్. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ సేవలను మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామఫోసా రెండోసారి ఎన్నికయ్యారు. నెక్స్ట్ ఎయిమ్ ఐసిడికే వాటర్ ఛాలెంజ్ 4.0 కార్యక్రమాన్ని ప్రారంభించింది నీతి ఆయోగ్. నెక్స్ట్ స్విస్ కాన్ఫరెన్స్ లో ఉక్రెయిన్ పై డిక్లరేషన్ పై సంతకం చేయడానికి నిరాకరించింది భారత్. నెక్స్ట్ 3 స్టార్ గ్రాండ్ ప్రిక్స్ ఈక్వేషన్ ఈవెంట్ను గెలుచుకున్న మొదటి భారతీయురాలు శృతి వోరా. నెక్స్ట్ మెర్సర్ నివేదిక ప్రవాసుల కోసం భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరంగా అగ్రస్థానంలో ముంబై. నెక్స్ట్ ఆర్బీఐ ఇటీవల ఎవరి బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేసింది? పూర్వాంచల్ కోఆపరేటివ్ బ్యాంక్. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్టీల్ ఆర్చ్ రైలు వంతెన పేరు ఎక్కడ ఉంది? చినాబ్ వంతెన జమ్మూ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్ సౌర భ్రమణం కొత్త నమూనాను ఎవరు కనుగొన్నారు? చైనా శాస్త్రవేత్తలు. నెక్స్ట్ మొదటి బహుళ జాతి వైమానిక విన్యాసమైన తరంగ శక్తిని ఏ దేశం నిర్వహిస్తుంది? భారతదేశం. నెక్స్ట్ కృషి సఖి సర్టిఫికేషన్ ప్రోగ్రాం కోసం ఏ రెండు మంత్రిత్వ శాఖలు MOU పై సంతకం చేశాయి? వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ. నెక్స్ట్ కృషి సఖి కార్యక్రమం గ్రామీణ మహిళల సాధికారత. నెక్స్ట్ ఈ మైగ్రేట్ కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ బ్యాంకుతో MOU పై సంతకం చేసింది? SBI. నెక్స్ట్ పర్యావరణ పనితీరు సూచిక 2024 భారతదేశం ర్యాంకు 176. నెక్స్ట్ నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో మొదటి భారతీయుడు వినోద్ గనత్రా. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యునిగా డాక్టర్ అనురాగ్ బాత్రా. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్ కల్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నెక్స్ట్ ధనలక్ష్మి బ్యాంక్ MD అండ్ CEOగా అజిత్ కుమార్ KK. నెక్స్ట్ ఫిన్లాండ్లోని తుర్క్లో జరిగిన పావో నుర్మి గేమ్స్ 2024లో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు. నెక్స్ట్ బీహార్లోని నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది ఎన్విడియా. నెక్స్ట్ ప్రపంచంలో అత్యధిక కివి ఎగుమతి చేసే దేశంగా న్యూజిలాండ్ 44.6%. నెక్స్ట్ చెక్ ఇన్ లగేజ్ కోసం భారతదేశం మొట్టమొదటి స్వీయ సేవా యంత్రాంగాన్ని ఢిల్లీ విమానాశ్రయం ప్రారంభించింది. నెక్స్ట్
బాన్ క్లైమేట్ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ జరిగింది? జర్మనీలోని బాన్లో. నెక్స్ట్, లవంగాల నగరం అని ఏ భారతీయ నగరాన్ని పిలుస్తారు? కన్యాకుమారి. నెక్స్ట్, ఆగ్నేయాసియాలో తొలిసారిగా వివాహ సమానత్వ బిల్లును ఆమోదించింది థాయిలాండ్. 2019లో తైవాన్, మరి 2023లో నేపాల్ స్వలింగ వివాహాలు చట్టబద్ధం చేసిన తర్వాత ఆసియాలో థాయిలాండ్ 3వ స్థానం. నెక్స్ట్, కోల్ ఇండియా యుఎస్ సంస్థతో లిథియం ఆస్తులను ఎక్కడ అన్వేషిస్తుంది? అర్జెంటీనాలో. నెక్స్ట్, సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్ దుఃఖదాయనిగా దామోదర్ నదికి పేరు. నెక్స్ట్, స్విస్ కాన్ఫరెన్స్ లో ఏ ప్రకటనపై సంతకం చేయడానికి భారతదేశం నిరాకరించింది? ఉక్రెయిన్. నెక్స్ట్, ఇండియన్ ఆర్మీ అడ్వాన్స్డ్ కేర్ ఆఫ్ పర్సనల్ ఫ్యామిలీస్ కోసం మొదటి స్కిన్ బ్యాంకును ఎక్కడ ప్రారంభించింది? అరండార్ హాస్పిటల్, న్యూఢిల్లీ. నెక్స్ట్, భారతదేశంలో ముల్లంగిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రంగా హర్యానా. నెక్స్ట్, బ్రిక్స్ గేమ్స్ లో భారత టెన్నిస్ జట్లకు కాంస్యం. నెక్స్ట్, 112వ అంతర్జాతీయ కార్మిక సదస్సు ఎక్కడ జరిగింది? స్విట్జర్లాండ్లోని జెనీవాలో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్, ధృవ స్పేస్ హైదరాబాద్ థైబోల్ట్ 1, థైబోల్ట్ 2 ఉపగ్రహాలతో తొలి మిషన్ విజయవంతంగా 15,000 కక్షలను పూర్తి చేసింది. నవంబర్ 2022లో ఇస్రో పిఎస్ఎల్వి C-54 ద్వారా ప్రయోగించబడింది. నెక్స్ట్, భారతదేశపు అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్గా అగ్రస్థానాన్ని తిరిగి పొందాడు విరాట్ కోహ్లీ. నెక్స్ట్, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ ప్లేయర్ ట్రెంట్ బౌల్ట్. నెక్స్ట్, మార్కెటింగ్ సీజన్ 2024-25 కోసం ఏ పంటలను ప్రభుత్వం ఎంఎస్పిని పెంచుతుంది? ఖరీఫ్. నెక్స్ట్, భారతదేశం 2023-24లో ఎంత సముద్ర ఆహారాన్ని ఎగుమతి చేసింది? 17,81,602 మెట్రిక్ టన్నులు. నెక్స్ట్, స్వదేశీ ఆస్మీ సబ్మిషన్ గన్ ని ప్రవేశపెట్టేందుకు భారత సైన్యం. నెక్స్ట్, ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం 19 జూన్, ప్రపంచ శరణార్థుల దినోత్సవం 20 జూన్. నెక్స్ట్, భారతదేశం యొక్క 4వ అతిపెద్ద ఎగుమతి మార్కెట్గా యూకే చైనాను అధిగమించింది. నెక్స్ట్, సెకండ్ చిరుత ఆవాసం కోసం ఎంపీ గాంధీ సాగర్ అభయారణ్యంలో సన్నాహాలు చేసింది. ఫస్ట్ కూనర్ నేషనల్ పార్క్. నెక్స్ట్, గ్రామీణ రెమిటెన్స్ సేవలకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అండ్ రియా మనీ ట్రాన్స్ఫర్. నెక్స్ట్, ఎన్హెచ్ తో పాటు గ్రీన్ కవర్ పెంచడానికి ఎన్హెచ్ఏఐ మియావాకి ప్లాంటేషన్ను ఉపయోగించుకుంటుంది. నెక్స్ట్, గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ లో భారత్ 63వ ర్యాంకు, స్వీడన్ అగ్రస్థానం. నెక్స్ట్, మహారాష్ట్రలోని వధవన్లో గ్రీన్ ఫీల్డ్ మేజర్ పోర్టుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెక్స్ట్, కర్ణాటక గవర్నర్ నేషనల్ యోగా ఒలింపియాడ్ 2024ను ఎక్కడ ప్రారంభించారు? మైసూర్లో. నెక్స్ట్, ఒడిశా అసెంబ్లీ స్పీకర్గా సురమా పాది. నెక్స్ట్, T20 వరల్డ్ కప్ 2024 బౌలింగ్ లో మొదటి హ్యాట్రిక్ సాధించాడు పాట్ కమిన్స్. నెక్స్ట్, 21 జూన్ 2024 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ యోగా ఫర్ హెల్త్, సెల్ఫ్ అండ్ సొసైటీ. నెక్స్ట్, ప్రధాని మోదీ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 ఎక్కడ జరుపుకున్నారు? శ్రీనగర్. నెక్స్ట్, ఏఐని ఉపయోగించి రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి ఎన్హెచ్ఏఐ ఐఐటి ఢిల్లీతో MOU. నెక్స్ట్, భారత సాయుధ దళాలు ఏకీకృత సైబర్ స్పేస్ సిద్ధాంతాన్ని ఆవిష్కరించాయి. నెక్స్ట్, UNHCR కొత్త అంబాసిడర్ గా బ్రిటిష్ నటుడు థియో జేమ్స్. నెక్స్ట్, UVCE మొదటి డైరెక్టర్ గా S త్రిపాఠి. నెక్స్ట్, ఫెడరల్ బ్యాంక్ UPI ప్రారంభించబడిన రూపే వేవ్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. నెక్స్ట్, ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం 2024 జూన్ 21. నెక్స్ట్, ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం జూన్ 21. నెక్స్ట్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కార్యదర్శిగా అతుల్ కుమార్ చౌదరి. నెక్స్ట్, పౌర విమానయాన రంగంలో లింగ సమానత్వం 2025 మహిళల ప్రాతినిధ్యాన్ని 25% పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా మనోజ్ జైన్.
నెక్స్ట్ లోక్సభ ప్రోటెం స్పీకర్గా 7 సార్లు ఎంపీ భర్తృహరి మహతాబ్ను రాష్ట్రపతి నియమించింది. నెక్స్ట్ బౌద్ధ సంస్కృతిని జరుపుకునే హెమిస్ ఫెస్టివల్ లడాఖ్లో జరుగుతుంది. నెక్స్ట్ ఆర్బీఐ చెల్లింపు అగ్రిగేటర్ లైసెన్స్ను ఎవరికి మంజూరు చేసింది? సబ్ పైసా. నెక్స్ట్ ఆఫ్రికాకు 2000 టన్నుల బాస్మతీయేతర బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతి. నెక్స్ట్ కైలాష్ గుప్తా ఐఐటి ఢిల్లీ విద్యార్థి ప్రపంచంలోనే అతిపెద్ద కోడింగ్ పోటీని గెలుచుకున్నారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ T20 ఇంటర్నేషనల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు సందీప్ లాంఛానే. నెక్స్ట్ ఇటీవల మరణించిన ప్రముఖ చరిత్రకారుడు మరియు రచయిత ఎవరు? పి తంకప్పన్ నాయర్. నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో నలంద యూనివర్సిటీ క్యాంపస్ను ప్రారంభించారు? బీహార్. నెక్స్ట్ గ్లోబల్ డొమెస్టిక్ ఎయిర్లైన్ మార్కెట్లో భారత్ 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ హిజాబ్ మరియు ఇతర ఏలియన్ గార్మెంట్స్ను నిషేధించింది తజికిస్తాన్ ప్రభుత్వం. నెక్స్ట్ ఏపీవై అమలు కోసం జాతీయ అవార్డును పొందింది కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్. నెక్స్ట్ ఇటీవల ఏ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపింది? వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ ఎన్టీఏ పునర్నిర్మాణంపై భారత్ ప్రభుత్వం కమిటీకి డాక్టర్ రాధాకృష్ణన్ నాయకత్వం వహిస్తారు. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ దినోత్సవంగా జూన్ 23 థీమ్ లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్. నెక్స్ట్ సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా కొత్త ఎండి అండ్ సిఇఓగా గౌరవ్ బెనర్జీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఎమ్మెల్యే సి అయ్యన్న పాత్రుడు. నెక్స్ట్ ప్రపంచంలోని మొట్టమొదటి ఏసియా రాజు రాబందుల సంరక్షణ అండ్ పెంపకం కేంద్రం ఎక్కడ స్థాపించడానికి సిద్ధంగా ఉంది? మహారాజ్ గంజ్, యూపీ. నెక్స్ట్ స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ 2024 వెర్స్టప్పెన్ విజయం. నెక్స్ట్ డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు రెజ్లర్ బజరంగ్ పునియాను సస్పెండ్ చేసింది ఎవరు? నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా. నెక్స్ట్ భారత్ ఈ మెడికల్ వీసా సౌకర్యాన్ని ఎవరి కొరకు ప్రారంభించనుంది? బంగ్లాదేశ్ జాతీయుల కోసం. నెక్స్ట్ శ్రీ అమిత్ షా న్యూఢిల్లీ ఐజీఐ విమానాశ్రయం యొక్క టెర్మినల్ 3 వద్ద ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ఎఫ్టీఐ నెక్స్ట్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ టీటీపీని ప్రారంభించారు. నెక్స్ట్ భారతదేశపు మొదటి యునెస్కో సాహిత్య నగరం కోజికోడ్, కేరళ. నెక్స్ట్ భారత సైన్యం కలుబూర్ యుద్ధ స్మారక చిహ్నాన్ని పర్యాటకులకు ఎక్కడ తెరిచింది? లద్దాఖ్. నెక్స్ట్ భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ కోసం మొట్టమొదటి పైలట్ ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించింది? జార్ఖండ్. నెక్స్ట్ ఇటీవల ప్రపంచంలోని పురాతన టెర్మైట్ మట్టి దిబ్బలు ఎక్కడ కనుగొన్నారు? దక్షిణాఫ్రికా. నెక్స్ట్ ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ సింగ్ స్థానంలో ఎవరు నియమితులయ్యారు? ప్రదీప్ సింగ్ కరోలా. నెక్స్ట్ 18వ లోక్సభ ప్రోటెం స్పీకర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? భర్తృహరి మహతాబ్. నెక్స్ట్ ఓబీసీ కేటగిరీకి రిజర్వేషన్లను 15 నుండి 27% పెంచింది హర్యానా ప్రభుత్వం. నెక్స్ట్ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ సీఎండీగా గిరిజా సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం నియమించింది. నెక్స్ట్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒక పిఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపనకు ఎంపీ ప్రభుత్వం ఆమోదం. నెక్స్ట్ ఒక వారం ఒక థీమ్ ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? డాక్టర్ జితేంద్ర సింగ్. నెక్స్ట్ T20లో 200 సిక్స్లు బాదిన తొలి బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు. నెక్స్ట్ నేషనల్ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ 2024ను ఎవరు ప్రారంభించారు? జేపీ నడ్డా హెల్త్ మినిస్టర్. నెక్స్ట్ 64వ అంతర్జాతీయ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. నెక్స్ట్ భారతదేశం ఏ దేశంలో కొత్త కాన్సులేట్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది? బంగ్లాదేశ్. నెక్స్ట్ రాజ్యసభలో సభానాయకుడిగా ఎవరు నియమితులయ్యారు? జగత్ ప్రకాష్ నడ్డా.
నెక్స్ట్ షుగర్ సెక్టార్ ఐఎస్ఓ కౌన్సిల్ మీటింగ్ యొక్క గ్లోబల్ ఈవెంట్ను ఏ దేశం నిర్వహిస్తుంది? భారతదేశం. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో నిలిచిన నాట్రాన్ సరస్సు ఏ దేశంలో ఉంది? టాంజానియా. నెక్స్ట్ రాష్ట్రానికి కేరళంగా పేరు మార్చాలని కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. నెక్స్ట్ ఇస్రో జూన్ 23న కర్ణాటకలోని చిత్రదుర్గ ఏటీఆర్లో 3వ ఆర్ఎల్వి ల్యాండింగ్ ప్రయోగాన్ని పూర్తి చేసింది. నెక్స్ట్ రాష్ట్ర మంత్రివర్గం మంత్రుల ఆదాయ పన్ను చెల్లింపులను నిలిపివేసింది మధ్యప్రదేశ్. 52 ఏళ్ల రూల్స్ని కేబినెట్ రద్దు చేసింది. నెక్స్ట్ 18th లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా నియమితులయ్యారు. నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రం ప్రతి జిల్లాలో ప్రధాని ఎక్సలెన్స్ కళాశాలను స్థాపించాలని ప్రకటించింది? మధ్యప్రదేశ్. నెక్స్ట్ బ్రిక్స్ గేమ్స్ 2024లో భారత్కు 29 పథకాలు. నెక్స్ట్ 18వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏ లోక్సభ నియోజకవర్గం నుండి సభ్యుడు? కోటా, రాజస్థాన్. నెక్స్ట్ సిమ్లాలో భారతదేశం మొట్టమొదటి చాడ్విక్ హౌస్ నావిగేటింగ్ ఆడిట్ హెరిటేజ్ మ్యూజియాన్ని ప్రారంభించిన కాగ్. నెక్స్ట్ చంద్రుని అవతలి పక్క నుండి రాళ్లను మట్టిని భూమిపైకి తెచ్చిన మొదటి దేశంగా చైనా. నెక్స్ట్ పరాగ్వే అంతర్జాతీయ సౌర కూటమిలో 100వ సభ్యునిగా చేరింది. నెక్స్ట్ నాటో తదుపరి సెక్రటరీ జనరల్గా మార్క్ రుట్టే నియమితులయ్యారు. నెక్స్ట్ ప్రతిష్టాత్మక పెన్ ప్రింటర్ ప్రైజ్ 2024 అరుంధతి రాయ్ గెలుచుకుంది. నెక్స్ట్ సస్టైనబిలిటీ లింక్డ్ బాండ్లను జారీ చేసిన మొదటి భారతీయ రైట్ మైండ్ స్పేస్. నెక్స్ట్ నాసా స్పేస్ ఎక్స్ గేమ్ చేంజింగ్ వాతావరణ ఉపగ్రహం GOES-Uను ప్రారంభించింది. నెక్స్ట్ కొచ్చిలో మొదటి అంతర్జాతీయ డైరీ ఫెడరేషన్ ఆసియా పసిఫిక్ సమ్మిట్. నెక్స్ట్ టాటా సన్స్ అయోధ్యలో 650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ను నిర్మించనుంది. నెక్స్ట్ టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన మహిళగా షెఫాలి వర్మ నిలిచింది. నెక్స్ట్ గ్యాసీ పశువులపై ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ ట్యాక్స్ విధించేందుకు సిద్ధమైంది డెన్మార్క్. నెక్స్ట్ హిందీ సంవాద్ ఈవెంట్లో 12వ విశ్వ హిందీ సమ్మాన్ అవార్డు లభించింది డాక్టర్ ఉషా ఠాకూర్కు. నెక్స్ట్ ఇండియా ఒలింపిక్ పరిశోధన అండ్ విద్యా కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది? గుజరాత్. నెక్స్ట్ భారత 35వ విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిశ్రీ నియమితులయ్యారు. నెక్స్ట్ ఆర్బీఐ 2024-27 కోసం సార్క్ కరెన్సీ స్వాప్ ఫ్రేమ్వర్క్ను ప్రకటించింది. నెక్స్ట్ యూరోపియన్ కౌన్సిల్ తదుపరి అధ్యక్షుడిగా ఆంటోనియో కోస్టా, పోర్చుగల్. నెక్స్ట్ సెంట్రల్ రైల్వే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఇగత్పురి సరస్సు పశ్చిమ కనుమలలో ఏర్పాటు చేసింది. నెక్స్ట్ చాందీపూర్లో అభ్యాస్ సిస్టమ్ యొక్క చివరి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది డిఆర్డిఓ. నెక్స్ట్ డిఆర్డిఓ ల్యాబ్ జోధ్పూర్ అభివృద్ధి చేయబడిన MRMOCR భారత నౌకాదళానికి అప్పగించింది. నెక్స్ట్ ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కపిల్ దేవ్ ఎన్నికయ్యారు. నెక్స్ట్ జైపూర్ మిలిటరీ స్టేషన్ ప్లాస్టిక్ వేస్ట్ రోడ్ కలిగి ఉన్న 2వ మిలిటరీ స్టేషన్. అస్సాం గౌహతిలోని నారంగి మిలిటరీ స్టేషన్ నెంబర్ 1. నెక్స్ట్ భారతీయ రచయిత్రి సంజనా ఠాకూర్ 2024 కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్ను గెలుచుకున్నారు. నెక్స్ట్ అడవుల్లో మంటలను గుర్తించేందుకు మొట్టమొదటి AI వ్యవస్థను ప్రారంభించింది పెంచ్ టైగర్ రిజర్వ్, మహారాష్ట్ర. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మరిన్ని వీడియో కొరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.